కలెక్టర్ ఆఫీసులు, ఎస్పీ ఆఫీసులు, పెద్ద పెద్ద గోదాములు కట్టిండు, సీసీలు పెద్ద పెద్ద బైపాస్ రోడ్లు చేసిండు మా నాయకుడు. ఎవరి హయాంలో జరిగింది? ఈ పిఆర్ఎస్ హయాంలో. కాంగ్రెస్ హయాంలో మాకు ఒక రోడ్డు కూడా కాలే. ఎమ్మెల్యే మా కేటీఆర్ చేసిండు. మాకు చుట్టూ బైపాస్ అంటే మహా బ్రహ్మాండంగా అక్కడ పోతే తిందామంటే అపెన్ పార్కు ఒక 10,000 మందికి పని ఉపాధి కల్పించాడు. అక్కడికి పోతే ఆకలి కాదండి. ఆ ఏరియాను చూస్తే, ఆ కాలేజీలను అవన్నీ చూస్తే ఆకలనే ముచ్చటనే ఉండదు. అంత అభివృద్ధిగా పనిచేసిండు. మరి ఇంత అభివృద్ధి పనిచేసినప్పుడు కేసీఆర్ ఎందుకు కూడా కొట్టిల్లు? కేసీఆర్ ప్రజలు ఏం చేస్తానంటే ఈ 6 గ్యారెంటీలు అంటే ఇవి తులం బంగారము అదోటి ఇదోటి అనే వరకు వాళ్ళు ఉప్పొంగి ఈ పని మీద పడ్డరు. ఏది మాకేదో డోకా అని చెప్పి, కానీ ఒక్కటి కూడా మాకు వచ్చింది లేదు. ఇవన్నీ చేస్తే అప్పు కాదా? ఇప్పుడు నాకు పిల్లగాని పుట్టిళ్ళు లగ్గాలు చేస్తే అప్పు కదా, ఇల్లు కట్టుకుంటే అప్పు కదా. అప్పు చేసిన తప్ప దేనికోసం చేసిండు? ఆయన ఇంటి కోసమా? ఆయన ఎందుకు ఇంటి కోసం చేసి అప్పులు అయినాయా? ప్రపంచం కోసము, మంది కోసము ఈ ఎస్పీలు, ఎస్ఐలు మండలాలలో ఎంత అభివృద్ధి అయిందో చూస్తున్నావా? అవన్నీ చూడవా? అవన్నీ లెక్కయ్యవా? ఒక్కొక్కటి కడితే, ఒక్కొక్క గోదాం కడితే 50 లారీల ధాన్యం బట్టేటి కట్టిండు ప్రతి ఒక్క మండలంలో. పని నేను చూపిస్తా. ఇవన్నీ లెక్కలే. నువ్వు ఏం చేసినావు? తట్టెడు మురమే లేదు, తట్టెడు సిమెంటే లేదు, ఏది లేదు. ఏమైనా కానీ అప్పులైనా నేనేం చేయాలి? అప్పుల పోతే నా చెప్పులు ఎత్తుకపోతానంటే నీ చెప్పులు ఎత్తుకపోయేది నాకేమరిక, అప్పులు చేసేది నాకేమరిక. ప్రపంచాన్ని నడిపించేది కనీసం పెద్ద మనుషులకు ఒక 4,000 ఇస్తాడు. ఆ ముచ్చట ఉన్నదా? ఇక్కడికి 23 నెలలు అవుతుంది. 4,000 ఇస్తానన్నావు. ఏది నీ 4,000? ఇంతవరకు మాకు ఏ అభివృద్ధిలో ఇది అయింది అంటే అయ్యో ఇస్తాడు, ఇలా కాకపోతే రేపు ఇస్తాడు అన్న ముచ్చట్టు. ఆ ముచ్చటే లేదు. ఏం చేస్తావు? ఇప్పుడు కేటీఆర్ అభివృద్ధి చేసిండు కాబట్టి కేటీఆర్ చేసిండు. రాబోయే ప్రభుత్వం కూడా కేటీఆర్దే వస్తుంది. కేటీఆర్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడు. ఈ మున్సిపాల్లో 39 వార్డులు ఉన్నాయి. ఎన్ని వార్డు గెలవబోతుంది? వీళ్ళ మాకు 20-25 వాళ్ళు పిఆర్ఎస్ వస్తుంది.